హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియోలో కెమిస్ట్రీ గురించి అయితే కనుక డిస్కస్ చేద్దాము. డిప్లొమాకి సంబంధించి ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్, ఏ బ్రాంచ్ అయినా కూడా కామన్ సబ్జెక్ట్ మనకు. సో అదేవిధంగా C23 అయినా C20 అయినా మనకి సిలబస్ ఏం పెద్ద చేంజ్ లేదు కాబట్టి, సో C16 కావచ్చు, C20 కావచ్చు, C23 కావచ్చు, కామన్ సబ్జెక్ట్ అందరికీ యూస్ఫుల్ ఉండే వీడియో. సో ఈ వీడియోలో మనము కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్ని కూడా ఒకసారి చూసి మనకి ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సరే టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ అయితే కనుక మనము సిలబస్ కాపీని చూద్దాము. సో సిలబస్ ఏముంది మనకు కెమిస్ట్రీకి సంబంధించి తీసుకుంటే మొత్తంగా 8 యూనిట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 8 యూనిట్స్ ఏంటి అవి అంటే కనుక ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఒకటి, తర్వాత సొల్యూషన్, యాసిడ్ బేస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కరోజన్, వాటర్ ట్రీట్మెంట్, పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఫ్యూయల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది మనకున్న టోటల్ సిలబస్. సరే, దీంట్లో మనకి ఇంపార్టెంట్ వైజ్గా అంటే టాపిక్ వైజ్గా లేదా ఇంపార్టెంట్ వెయిటేజ్ ప్రకారంగా మనం చూద్దాం అనుకుంటే ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి. సో మన టార్గెట్ ఎప్పుడు కూడా టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 అని పెట్టుకోండి. అంటే ఈ విధంగా మన టార్గెట్స్ అయితే ఉండాలి. ఫస్ట్ టార్గెట్ ఏది మనకు అంటే కనుక మనం ఖచ్చితంగా పాస్ అయిపోవాలా సింగిల్ అటెంప్ట్లో. ఎక్కువ స్కోర్ తెచ్చుకొని 6 సబ్జెక్ట్లో 3 పాస్ అవుతా 3 ఫెయిల్ అవుతా, ఇది కాదు మన కాన్సెప్ట్. ఫస్ట్ ప్రియారిటీ మనకి ఏముండాలంటే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోవాలా అట్లీస్ట్ మినిమం మార్క్స్తో. అంటే మినిమం ఒక 35 to 40 ఆ రేంజ్లో వచ్చినా కూడా చాలు. ఈ రేంజ్లో మనం పాస్ అయితే చాలు. ఇది మన ఫస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ మనకున్న అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతామనే క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి రావాలి. సెకండ్ రౌండ్లో మనం ఏం చేయాలా, మన స్కోర్ని 50కి రౌండప్ చేసుకోవాలా. థర్డ్ లెవెల్లో మనం ఏం చేయాలా అంటే 50 కూడా రీచ్ అవుతాము అన్నప్పుడు మన టార్గెట్ని 60, తర్వాత 70 ఇలా యాడ్ చేసుకుంటా పోలా అప్ టు ఎగ్జామ్ వరకు. అర్థమైంది కదా. సో ఫస్ట్ ప్రయారిటీ మనది ఏంది, పాస్ కావాలా. సో మనం పాస్ కావాలంటే ఏ టాపిక్స్ ఫస్ట్ చదవాలా. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది బేసిక్ టాపిక్, తర్వాత వెయిటేజ్ ఎక్కువ టాపిక్, ఈజీ టాపిక్ కాబట్టి మనం ఫస్ట్ ప్రియారిటీ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీకి ఇద్దాము. అంటే మన ఫస్ట్ యూనిట్ మన ప్రిపరేషన్ ప్రకారంగా. తర్వాత ఈజియెస్ట్ టాపిక్ ఏముంది మనకు వెయిటేజ్ ప్రకారం తీసుకుంటే యాసిడ్, సొల్యూషన్, యాసిడ్ బేసెస్ కూడా ఈజీ టాపిక్ అండ్ వెయిటేజ్ మంచి ఉన్న టాపిక్. సో కాబట్టి మనం సెకండ్ ప్రియారిటీ కింద సెకండ్ యూనిట్ కింద సొల్యూషన్, యాసిడ్ అండ్ బేస్ తీసుకుందాం. అర్థమైందా. తర్వాత ఈజీ ఏమైనా ఉందంటే తక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నా అవే వచ్చే ఛాన్సెస్ ఉన్న టాపిక్ ఏముందంటే థర్డ్ వాటర్ ట్రీట్మెంట్ అనేది రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్. దాంట్లో నుంచి అంటే గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ అవి ఏమైనా కూడా మనం చూద్దాం. అర్థమైందా. సో ఫస్ట్ ప్రియారిటీ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, తర్వాత మనం చదవాల్సినది సొల్యూషన్, యాసిడ్ అండ్ బేస్, తర్వాత వాటర్ ట్రీట్మెంట్. ఇవి 3 అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా పాస్ అవుతాం, దాంట్లో డౌట్ లేదు. అర్థమైందా. తర్వాత మనం నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇద్దామంటే ఎలక్ట్రో కెమిస్ట్రీకి ఇద్దాము. అంటే 4th యూనిట్ ఎలక్ట్రో కెమిస్ట్రీ, తర్వాత 5th యూనిట్ వచ్చి కరోజన్, తర్వాత మనం 6th యూనిట్ వచ్చి ఫ్యూయల్కి ఇద్దాము, తర్వాత 7th యూనిట్ కింద మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి ఇద్దాము, తర్వాత పాలిమర్స్కి మనం 8th యూనిట్ ఇద్దాం. ఓకేనా. సో ఎందుకు ఇలా మనం ప్లాన్ చేసుకున్నామంటే పాలిమర్స్లో మీకు స్టాండర్డ్గా ఫార్ములాస్ వస్తాయి. సో అవి మీకు అడుగుతాడు, మనం గుర్తుపెట్టుకోలేం, మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని అయితే ప్రెజెంట్ లాస్ట్ యూనిట్ కింద అయితే పెట్టుకుందాం. అది కూడా ఈజీ టాపికే, మనం అర్థం చేసుకొని చదివితే. కానీ వద్దులేండి, ప్రెజెంట్ అయితే వద్దు, మనం లాస్ట్ యూనిట్ కింద దాన్ని పెట్టుకుందాం. సో ప్రియారిటీ బేస్ కింద ఫస్ట్ మనం పాస్ అయ్యి చదవాల్సిన టాపిక్స్, తర్వాత స్కోర్ కోసం కూడా చెప్పినాను కదా. సో మీరు ఇదే ప్యాటర్న్లో చదవండి. ఫస్ట్ యూనిట్ చదవండి, తర్వాత సెకండ్ చదవండి, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ చదవండి. ఇలా చదువుకుంటూ పోండి క్లియర్ అయిన తర్వాత. ఓకేనా. సరే, ఇంకా మనం దాంట్లో వచ్చే టాపిక్స్ కూడా చూద్దాం. ఫస్ట్ యూనిట్లో వచ్చే టాపిక్స్, ఎందుకంటే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇది పెట్టుకున్నాం కదా, అటామిక్ స్ట్రక్చర్ పెట్టుకున్నాం. సో ఆటం అంటే ఏందనేది మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో దీంట్లో అడిగే క్వశ్చన్ కూడా మనకి ఏమడుతాడంటే ఫస్ట్ ఆటం గురించి అడుగుతాడు. ఆటం గురించి మనకు అర్థం కావాలంటే ఆటమ్ ఈజ్ ఏ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఏదైనా ఒక సబ్స్టాన్స్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేస్తే దాంట్లో వచ్చే చిన్న ముక్క పేరే మనం ఆటం అంటాం. అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఈ ఆటంలో లోపల ఉన్నదాన్ని ఏమంటాం, న్యూక్లియస్ అంటాము. తర్వాత దీనికి ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఆర్బిట్ అంటాము. మధ్యలో ఉన్నదాన్ని ఆర్బిటాల్ అంటాము. సో ఇవన్నీ మనం చదివినాం. అయాన్స్ అంటాం, ప్రోటాన్స్ అంటాం. ఇవన్నీ మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాసెస్లో చూసినాం మనం. అంటే ఆల్రెడీ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ చూసినాం. దాన్ని మీరు చూడకపోతే ఇంకా ఒకసారి నేను లింక్ ఇస్తాను, దాన్ని ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోస్ చూసినా కూడా మీరు పాస్ అయిపోతారు కెమిస్ట్రీ సబ్జెక్ట్. అంత ఈజీ ఉంటుంది సబ్జెక్ట్. ఓకే, సరే మన టాపిక్లో పోతాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నాం కాబట్టి, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా అటామిక్ స్ట్రక్చర్ గురించి అయితే మీరు ఖచ్చితంగా వదలకుండా నేర్చుకోవాలా. తర్వాత బోర్స్ థీరం గురించి కూడా 100% నేర్చుకోవాలా. రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్. బోర్స్ థీరంలో మీకు మొత్తం అర్థమవుతుంది. లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థీరం కావచ్చు, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ బోర్స్ థీరం కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మీకు ఆబో ప్రిన్సిపల్ అంటే ఏమి, పౌలిస్ రూల్ అంటే ఏమి, అదేవిధంగా హున్స్ రూల్ అంటే ఏమి, ఇవి 3 గన్ షాట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత ఆర్బిటాల్స్ యొక్క షేప్స్, ఆర్బిట్ అంటే ఏమి, ఆర్బిటాల్ అంటే ఏమి, షేప్స్. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్, అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. తర్వాత అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ప్రీవియస్ పేపర్లో కూడా మనం చూద్దాం ఎట్లా అడుగుతారో క్వశ్చన్. ఈ టాపిక్స్ ఏవైతే నేను అండర్లైన్ చేశానో ఆ టాపిక్స్ ఒక్కటి చాలు, ఇంకేం మీరు చదవాల్సిన పర్లేదు. ఓకే,
తర్వాత మనం సొల్యూషన్ యాసిడ్ బేస్ మనం సెకండ్ యూనిట్ కింద తీసుకున్నాం. సరే ఈ యూనిట్లో ఏముంది మనకు, ఫస్ట్ సొల్యూషన్ అంటే అర్థం కావాలా. వాట్ ఈస్ అ సొల్యూషన్? ఇట్ ఈస్ అ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ అండ్ సాల్వెంట్ హోమోజీనియస్ మిక్స్చర్. హోమోజీనియస్ మిక్స్చర్ అంటే ఏమి, మనం ఏదైనా ఒక మిక్స్చర్ని అంటే టూ ప్రోడక్ట్స్ యొక్క మిక్స్చర్ని మనం డివైడ్ చేయలేకపోతే దాన్ని హోమోజీనియస్ అంటాం. ఎగ్జాంపుల్కి షుగర్ వాటర్, లెమన్ వాటర్ డివైడ్ చేయలేం, అది హోమోజీనియస్. మరి హెట్రోజీనియస్ అంటే ఏమి, డివైడ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వాటర్, అర్థమైందా, లేదంటే ఏదైనా డస్ట్ వాటర్, ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే హెట్రోజీనియస్ సొల్యూషన్ అంటాం. సో హోమోజీనియస్ సొల్యూషన్ ఉండాలా, దాంట్లో రెండు ఉండాలి, ఒకటి సొల్యూట్ ఒకటి సాల్వెంట్. సాల్వెంట్ చదివే పెద్దగా ఉంది కాబట్టి ఒక లార్జర్ క్వాంటిటీ ఒక స్మాలర్ క్వాంటిటీ రెండు ఉండే మిక్చర్ ఏమంటామంటే హోమోజీనియస్ మిక్చర్ అంటాం. వాట్ ఈస్ అ సొల్యూట్? ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. వాట్ ఈస్ అ సాల్వెంట్? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. అర్థం చేసుకుని చదివితే మొత్తం దాంట్లోనే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత డెఫినేషన్లో మనకు అటామిక్ వెయిట్ అంటే ఏమి, మాలిక్యులర్ వెయిట్ అంటే ఏమి, ఈక్వల్ వెయిట్ అంటే ఏమి, ఇది కూడా గన్ షాట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్. చదవండి, ఖచ్చితంగా చదవండి. తర్వాత మనకు న్యూమరికల్స్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి కనుక్కునేకి మొలారిటీ ఒకటి, నార్మాలిటీ కనుక్కునేకి న్యూమరికల్స్ పైన క్యాలిక్యులేషన్ ఆఫ్ మొలారిటీ అండ్ నార్మాలిటీ ఇది ఉంది కదా ఇది. సో ఇది దీనిపైన కూడా క్వశ్చన్ వస్తుంది, చాలా ఈజీ, డెడ్ ఈజీ క్వశ్చన్. ఒకసారి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది అంత ఈజీ అనే టాపిక్. ఓకే. తర్వాత యాసిడ్ బేస్, ఇక్కడ ఏం లేదు. యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది మనకు అర్థం కావాల్సిన టాపిక్. తర్వాత యాసిడ్ అండ్ బేస్ తర్వాత సరే ఇక్కడే చూద్దాంలేండి. మనకు కావాల్సిన ఏమంటే యాసిడ్ అంటే ఏంటి డెఫినేషన్, బేస్ అంటే ఏంది, తర్వాత pH వాల్యూ అంటే pH స్కేల్ అంటే ఏంది, తర్వాత బఫర్ సొల్యూషన్ అంటే ఏంది, ఇవే మనకున్న దీంట్లో. ఇంక పెద్దగా ఏం లేదు. యాసిడ్ బేస్, ఏదైనా ఒక లిక్విడ్ తీసుకొని మనం హీట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్ తీసుకున్నా, దీని పేరు ఏం పేరో నాకు తెలియదు, హీట్ చేసిన తర్వాత దీంట్లో నుంచి నాకు ఫర్ ఎగ్జాంపుల్ H+ అయాన్స్, మనకు జనరల్గా వచ్చేది OH- అయాన్స్ వస్తాయి ఏ లిక్విడ్ తీసుకున్నా. అంటే ఇవే వస్తాయని కాదు, దీంతో పాటు వేరే కూడా వస్తాయి, అంటే మెజారిటీ పార్ట్లో ఇవి ఉంటాయి. క్లియర్ కదా పాయింట్. సో H+, OH-, H+ అయాన్స్ కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి దాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ అంటాం. OH- అయాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి దాన్ని మనం బేస్ అంటాం. అర్థమైంది కదా పాయింట్. సో దీని బేస్ పైన డెఫినేషన్లు ఉంటాయి, ఈజీ టాపిక్, ఇది కూడా చదవండి, మంచి స్కోరింగ్ టాపిక్. తర్వాత pH వాల్యూ, ఇది H+, OH- దేని బేస్ పైన చెప్తామంటే మనం pH స్కేల్ పైన చెప్తాం. ఓకేనా. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, pH అంటే ఏంటి, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో బేస్ పైన చెప్పేదాన్ని pH వాల్యూ అంటాం. ఓకేనా. అదేవిధంగా బఫర్ సొల్యూషన్. బఫర్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ ఏమి అంటే ఇంకా మనం pH స్కేల్ తీసుకుంటే అది 0 నుంచి స్టార్ట్ అయ్యి 14 వరకు ఉంటుంది. సో మిడిల్ 7 ఉంటుంది. 7 ఏమంటాం మనం అంటే ప్యూర్ వాటర్ అంటాం. 0 నుంచి 7ని యాసిడ్ అంటాం, 7 నుంచి 14ని బేస్ అంటాం. సరే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమంటే సెన్సిటివ్ పాయింట్, 0 నుంచి 4 ఒకటి ఉంటుంది, 7 నుంచి 10 ఇంకొక లైన్ వేసుకుంటాం. ఇక్కడ చూడండి 0 నుంచి 7 ఏమి యాసిడ్ కదా. సో 0 నుంచి 4 వరకు దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటాం, దీన్ని వీక్ యాసిడ్ అంటాం. అదేవిధంగా 7 to 14 ఏమి బేస్ కదా, 10 to 14ని స్ట్రాంగ్ బేస్ అంటాం, 7 to 10ని వీక్ అంటాం. అంటే ఈ లాస్ట్ ఉంటే దీన్ని స్ట్రాంగ్, ఈ లాస్ట్ ఉన్నా కూడా స్ట్రాంగ్. ఇది యాసిడ్ లో స్ట్రాంగ్, ఇది బేస్ లో స్ట్రాంగ్. అర్థమైందా. ఈ పాయింట్ నుంచి ఇట్లా వస్తా అంటే స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది, ఈ పాయింట్ నుంచి ఇట్లా పోతా అంటే స్ట్రాంగ్ బేస్ అవుతుంది. క్లియర్ కదా. సరే సరే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, మన టాపిక్ లోనే ఉన్నాం. పాయింట్ ఏమంటే ఇప్పుడు నేను ఒక లిక్విడ్ తీసుకున్నా, దాని పేరు ఏదో ఎక్స్ ఎగ్జాంపుల్కి. ఈ లిక్విడ్ ఇక్కడెక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఈ లిక్విడ్లోకి నేను కనుక నార్మల్ వాటర్ని యాడ్ చేస్తూ పోతా ఉంటే ఆ లిక్విడ్ అంటే ఇది యాసిడ్లో ఉంది, వాటర్ యాడ్ చేస్తా అంటే దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతా నార్మల్గా వస్తూ ఉంటుంది. లేదు ఈ ఎక్స్ అనే వాల్యూ ఇక్కడెక్కడ ఉంది అంటే బేస్లో ఉంది, వాటర్ని యాడ్ చేస్తా అంటే అది న్యూట్రల్గా వస్తూ ఉంటుంది. అర్థమైందా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిక్విడ్ తీసుకున్నా, ఎక్స్ అనే లిక్విడ్, ఇది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి నేను ఎంత వాటర్ యాడ్ చేసినా ఇది ఇటు జరగడం లేదు అటు జరగడం లేదు. అంటే దాంట్లోకి మనం ఎంత డైల్యూట్ చేసినా కూడా దాని యొక్క pH వాల్యూ మారకోకుండా ఉంటే, అంటే చేంజ్ కాకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. అర్థమైంది కదా. బఫర్ సొల్యూషన్ అంటే ఏంది సార్, కాన్సెప్ట్ అయితే బాగుంది, ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్కి మనం తీసుకున్న బ్లడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనిమల్ బ్లడ్ తీసుకుంటే కనుక, అనిమల్కే కదా బ్లడ్ ఉండేది, ఓకే, అనిమల్ బ్లడ్ తీసుకుంటే కనుక ఆ బ్లడ్లో మనం ఏదైనా వాటర్ని యాడ్ చేసినా లేదా ఏదైనా కెమికల్ యాడ్ చేసినా దాని యొక్క pH వాల్యూ మారదు. pH అంటే ఏంది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, వాల్యూ మారదు స్కేల్ పైన. సో అట్లాంటి సొల్యూషన్ మనం ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. మీరు ఆలోచించండి, సెర్చ్ చేయండి, ఇలాంటి బఫర్ సొల్యూషన్ ఇంకా ఏదైనా ఉందేమో మీరు సెర్చ్ చేసి వీలైతే కనుక ఒకసారి ట్రై చేయండి, కామెంట్లో షేర్ చేసేకి. ఓకే. సో మీకు కూడా అర్థమవుతుంది టాపిక్స్ ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాయో మనం ఇంట్రెస్ట్గా చదివితే. ఓకే. సరే ఇది మన కథ మొత్తం సెకండ్ యూనిట్ సంబంధించి. సరే తర్వాత థర్డ్ యూనిట్ సంబంధించి అంటే ఆ లెవెల్ వచ్చినప్పుడు మనం చదివేకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనకున్నది కండక్టర్ అంటే ఏంది, ఇన్సులేటర్ అంటే ఏంది, తర్వాత సెమీ కండక్టర్ అంటే ఏంది, సెమీ ఇన్సులేటర్ అంటే ఏమి, ఎలక్ట్రోలైట్ అంటే ఏమి, ఇది మనకున్న కథ. సార్ కండక్టర్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకున్నాము, మెటీరియల్ తీసుకొని నేను ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇస్తే ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి. ఎలక్ట్రాన్స్ కాదు, మనకి నార్మల్ లాంగ్వేజ్లో జనరల్గా మాట్లాడదాం, అర్థమయ్యే లాంగ్వేజ్, బేసిక్ లాంగ్వేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక మెటల్, ఇది ఒక రాడ్ తీసుకున్నా, నేను ఇక్కడ హీట్ చేసిన,
ఇక్కడ హీట్ చేసి ఇక్కడ పట్టుకుంటే కాలుతుందా కాలదా? ఖచ్చితంగా కాలుతుంది. ఎందుకు కాలుతుంది? హీట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. అర్థమైందా పాయింట్? ఎలా ట్రావెల్ చేస్తుంది? అంటే దాంట్లో మొత్తం అన్ని ఆటమ్స్ ఉన్నాయి. నేను ఈ ఆటంకి హీట్ ఇస్తే ఇది వైబ్రేట్ అవుతుంది. దీని వైబ్రేషన్ దీనికి, దీని వైబ్రేషన్ దీనికి, దీని వైబ్రేషన్ ఇలా మూవ్ అవుతుంది, ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏమి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇక్కడ హీట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఈ మెంబర్ని నేనేమంటా? హీట్ అంటే థర్మల్ కాబట్టి థర్మల్ కండక్టర్ అంట, అంటే హీట్ కండక్టర్ అని. అర్థమైందా? లేదు నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేసిన, ఆ ఫోర్స్ యొక్క వైబ్రేషన్ ఇక్కడ వస్తుంది అంటే దాని మీనింగ్ ఏమి? ఇక్కడ ఫోర్స్ యొక్క కండక్టర్. నేను ఇక్కడ కరెంట్ ఇచ్చిన, ఇక్కడ పాస్ అవుతుంది, సో ఎలక్ట్రికల్ కండక్టర్. అర్థమైంది కదా క్లియర్ కట్గా? సో దీన్ని మనం కండక్టర్ అంటాం. లేదు సార్ నేను ఇక్కడ ఇచ్చినా ఇక్కడికి రావడం లేదు, మరి వాడినే మనల్లా, మీరు ఇన్సులేటర్ అండి సింపుల్గా. కండక్టర్కి ఆపోజిట్ అనేవాడు ఇన్సులేటర్. క్లియర్ కదా? సరే, అట్లా కాదు సార్, నాకు వచ్చిన డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటల్లో నేను ఇక్కడైతే ఏమి ఇచ్చిన అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇచ్చినాను, ఈ కరెంట్ ఇక్కడికి వస్తుంది నార్మల్గా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్లో అవుతుంది. ఎగ్జాంపుల్కి మన సిస్టమ్ హ్యాంగ్ కావడము, ఏటీఎంలో స్లోగా రావడం, హ్యాంగ్ కావడం అంటే టెంపరేచర్ చేంజెస్ వల్ల ఈ ఫ్లో అనేది వీని యొక్క ప్రాపర్టీ మారిపోతుంది. అంటే టెంపరేచర్ పెరిగితే ఫ్లో తగ్గుతుంది. టెంపరేచర్ అంటే హీట్ ఎక్కువ ఉంది, ఏటీఎంలో పోయినాం, ఎక్కువ మంది పోయినాం, హీట్ ఎక్కువ ఉంది, సో దట్ మనకి ప్రాసెసింగ్ స్లో అవుతుంది, అంటే ఫ్లో అనేది తక్కువ అవుతుంది. దాన్ని ఏమంటాం మనము? మామూలుగా రాకపోతే ఇన్సులేటర్ అంట అంటే, వస్తే కండక్టర్ అంట అంటే టెంపరేచర్ వల్ల వేరియేషన్ జరుగుతుంది అంటే సెమీ కండక్టర్ అంట, సెమీ ఇన్సులేటర్ అంట. అర్థమైంది కదా? సెమీ కండక్టర్, సెమీ ఇన్సులేటర్, తర్వాత ఇంకొకటి ఉన్నాడు కొత్తోడు, మరి సూపర్ కండక్టర్, సూపర్ ఇన్సులేటర్. వీడియో అనేది మనం లాస్ట్ యూనిట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, ఇది మనకు దీని గురించి ఉన్న టాపిక్స్ ఇక్కడ మనకు, అంటే ఇవి మేజర్ పార్ట్ మనల్ని ప్లే చేస్తాయి ఎలక్ట్రోకెమిస్ట్రీలో. తర్వాత దీంతో పాటు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, గ్యాల్వానిక్ సెల్, వీట్ స్టోన్ బ్రిడ్జ్, సాల్ట్ బ్రిడ్జ్, ఇవి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకేనా? తర్వాత ఇంకా మీకు టైం ఉంది అనిపిస్తే కనుక, అంటే ఈ టాపిక్ వచ్చిన తర్వాత ఇవి కూడా చదువుకోండి. డ్రై సెల్ అంటే ఏంది, లెడ్ స్టోరేజ్, ఇవన్నీ మనకు ఫ్యూచర్కి పనికి వచ్చేవి. అంటే పాస్ కావడం ఒకటే కాదు, మంచి స్కోర్తో బయటికి రావడమే కాకుండా ఫర్దర్గా మీకు ఈసెట్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు, లేదా మీరు బీటెక్ పోయిన తర్వాత కావచ్చు, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. సార్ బీటెక్ పోయిన తర్వాత, బీటెక్ మనం సెకండ్ ఇయర్లో పోయి కూర్చుంటాం కానీ సార్ అని కొంతమంది డౌట్ వస్తుంది. ఫర్దర్ క్లాసెస్లో మీకు యూజ్ అవుతాయి. అది ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మీరు పోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, అంటే అర్థం చేసుకొని చదివికే ట్రై చేయండి. కరోజన్ తర్వాత టాపిక్, కరోజన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. కరోజన్ అంటే ఏంది, ఎందుకు జరుగుతుంది, టైప్స్ ఆఫ్ కరోజన్, దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, ఫార్మేషన్ ఆఫ్ కరోజన్, తర్వాత ప్రొటెక్షన్ మెథడ్స్ ఇంపార్టెంట్, క్యాథోడిక్ ప్రొటెక్షన్, యానోడిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్. కరోజన్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ కరోజన్, తర్వాత ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, అంతే. సింపుల్ కాన్సెప్ట్. దీంట్లో అవే క్వశ్చన్స్, టాపిక్ ఒకటే ఉంటుంది, క్వశ్చన్ మారుతూ ఉంటుంది, కానీ ఆన్సర్ మాత్రం సేమ్ రాస్తాం ఎగ్జామ్లో. కాబట్టి అర్థం చేసుకొని చదవండి అంతే. నెక్స్ట్ టాపిక్ వాటర్ ట్రీట్మెంట్. వాటర్ ట్రీట్మెంట్లో ఏమడుతాడు, టైప్స్ ఆఫ్ వాటర్, సాఫ్ట్ వాటర్ ఒకటి, హార్డ్ వాటర్ ఒకటి. మనం 10th క్లాస్ కూడా చదివింటాం కదా. ద వాటర్ విచ్ గివ్ ద లాదర్ విత్ సోప్ ఇస్ కాల్డ్ యాజ్ ద సాఫ్ట్ వాటర్, లేకపోతే దాన్ని హార్డ్ వాటర్ అంటాం. తర్వాత టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్, ఏముంటే టెంపరీ హార్డ్నెస్ అంటాం, ఏం లేకపోతే పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం. తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటే ఏమి, ఆస్మాసిస్ అంటే ఏమి, ఆస్మాసిస్లో 2 టైప్స్ ఉంటాయి, రివర్స్ ఆస్మాసిస్ ఒకటి, జనరల్ ఆస్మాసిస్ ఒకటి. తర్వాత ఫోర్స్డ్ ఆస్మాసిస్ అనే టాపిక్ కూడా ఉంటుంది, అది మీరు చూడండి టెక్స్ట్ బుక్లో, మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. టెక్స్ట్ బుక్లో చూడడమే కాదు, మీరు వీడియో సెర్చ్ చేసినా కూడా మనం చెప్పిన క్లాసెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని టాపిక్స్, నేను ప్రతిసారి రిపీట్ చేయాల్సిన పర్లేదు, ప్రతి టాపిక్ వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి. అంటే ప్రతి యూనిట్ వైజ్గా కూడా మీకు క్లాసెస్ అన్నీ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సరే, ఇంకా ఇవన్నీ పాలిమర్స్. సరే, పాలిమర్స్ తీసుకుంటే ఇది మనం లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. పాలిమర్స్ ఇది కూడా ఈజీ. పాలిమర్స్ అంటే ఏమంటే మీకు కరోజన్ అర్థమైన తర్వాత ఇది అర్థమవుతుంది. కరోజన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఒక మెటల్ అనుకుందాం. ఈ మెటల్ లోపల ఇంకా వాటర్ పార్టికల్ పోయినాయి అనుకోండి, వాటర్ పోయింది అంటే సింపుల్గా బేసిక్ అర్థం కావాలంటే, ఒక మెటల్ డిసింటిగ్రేట్ అయిపోయింది అంటే ఎట్లా, ఈ మెటల్లో నుంచి ఎగ్జాంపుల్కి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పీస్ కట్ అయిపోయింది. కట్ కావడం అంటే ఏం లేదు, ఈ మెటల్కి చిలిం పట్టిందంటే ఇదంతా చిలిం లోపల ఏముంటుంది, వాటర్ ఉంటుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే, ఈ పేరెంట్ మెటీరియల్లోకి వాటర్ పోవడం వల్ల వీడు డిసింటిగ్రేట్ అయిపోతున్నాడు. దీన్ని మనం చిలిం, తుప్పు, రస్ట్ అంటున్నాం. ఓకేనా? ఈ ప్రాసెస్ని కరోజన్ అంటారు. అంటే ఒక మెటల్ లోపల వాటర్ పోయి దీన్ని డిసింటిగ్రేట్ చేస్తుంది, అంటే సపరేట్ చేస్తుంది, దాన్ని కరోజన్ అంటాము. అలా జరగకోకుండా, అంటే వాటర్ని లోపల పంపించుకోకుండా అబ్జెక్ట్ చేసేవాని ఏమంటామంటే పాలిమర్ అంటాము, దాన్ని పాలిస్ట్రక్చర్ అంటాము. అది డీటెయిల్గా చదివితేనే మీకు అర్థమవుతుంది. అది చూడండి ఒకసారి, అయితే ఇంకా చదవండి. ఇంపార్టెంట్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్, కానీ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దీన్ని లాస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకున్నాం. ఓకేనా? తర్వాత మీరు గన్ షాట్గా డెఫినేషన్లో ఫాలో కావాల్సినది, కెమికల్ ఫార్ములాస్ నేర్చుకోవాల్సినది, పీవీసీ, టెఫ్లాన్, తర్వాత అదేవిధంగా పాలిస్టైరిన్, నైలాన్, ఇవన్నీ దీనికి సంబంధించిన కెమికల్ ఫార్ములాస్ అన్ని, అప్లికేషన్స్ అన్ని మీరు డైరెక్ట్ బై హార్ట్ చేయండి. అర్థం చేసుకోదండి, డైరెక్ట్ బై హార్ట్ అంతే. తర్వాత పాలిమరైజేషన్ అంటే ఏమి, తర్వాత కండెన్సేషన్ ఆఫ్ పాలిమరైజేషన్ అంటే ఏమి, బెకలైట్ అంటే ఏమి, ఇవి కూడా ఇంపార్టెంట్. దీంట్లో అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్, ఏది వదలదండి. అందుకే నేను లాస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకోండి అని చెప్తాను. ఓకే?
తర్వాత మెటీరియల్స్. ఇంకా ఇది జనరల్గా ఇంకా ఏ స్టూడెంట్ కన్నా కూడా మినిమం నేర్చుకోవాల్సిన టాపిక్, బేసిక్ టాపిక్ ఇది. కాబట్టి అర్థం చేసుకుని ప్రతి టాపిక్ చదవండి. అల్లాయ్ అంటే ఏంది, కాంపోజిషన్ అంటే ఏంది, మిక్స్డ్ నంబర్ ఆఫ్ మిక్సెస్ ఆఫ్ మెటల్స్ ఏమంటామంటే అల్లాయ్ అంటాం. ఓకేనా. తర్వాత ఫ్యూయల్స్ తీసుకుంటే ప్రైమరీ ఫ్యూయల్స్ అని ఒకటి ఉంటాయి, తర్వాత సెకండరీ ఫ్యూయల్ ఉంటాయి. ప్రైమరీ ఫ్యూయల్ అంటే ఏంది, ప్రైమరీ ఫ్యూయల్ అంటే డైరెక్ట్ తీసుకుని మనం యూజ్ చేసేది. సెకండరీ ఫ్యూయల్ అంటే ఏంది, ప్రైమరీ ఫ్యూయల్ని ప్రాసెసింగ్ చేసి వాడదాన్ని మనం సెకండరీ ఫ్యూయల్ అంటాం. ప్రైమరీ ఫ్యూయల్కి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్, అంటే భూమిలో నుంచి లోపల నుంచి తీసే లిక్విడ్ మనం ఏమంటాం, పెట్రోలియం అంటాం. నాటే పెట్రోల్ వేరే. పెట్రోలియం నుంచి మనం ఏం తీస్తాం, పెట్రోల్ తీస్తాం, డీజిల్ తీస్తాం, కిరోసిన్ తీస్తాం, తార్ తీస్తాం, అదేవిధంగా వైట్ పెట్రోల్ తీస్తాం. ఇవన్నీ కూడా సెకండరీ ఫ్యూయల్ కింద వస్తాయి. తర్వాత ఎల్పిజి అంటే ఏమి, సిఎన్జి అంటే ఏమి, బయోగ్యాస్ అంటే ఏమి, పవర్ కోల్ అంటే ఏమి, టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి కూడా నేర్చుకోండి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీంట్లో నుంచి. ఓకేనా, అది కూడా చదువుకోండి. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తీసుకుంటే ఇది జనరల్ డే టు డే లైఫ్ ఉన్నట్టు ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ లేయర్స్ అంటే మన భూమి చుట్టూ, అర్త్ చుట్టూ ఎన్ని లేయర్స్ ఉంటాయి అవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. ఐ మోస్ట్ అంటాము. సో దాని మీనింగ్ మెసోస్పియర్, స్ట్రాటోస్పియర్, తర్వాత నెంబర్ ఆఫ్ లేయర్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ చదువుకోండి మీరు. లిథియోస్పియర్, హైడ్రోస్పియర్, తర్వాత అట్మాస్పియర్, బయోస్పియర్ ఇవి. తర్వాత పొల్యూట్ అంటే ఏమి, పొల్యూషన్ అంటే ఏమి, కంటామినేట్ అంటే ఏమి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అర్థం చేసుకుని డైరెక్ట్ డెఫినేషన్ని బై హార్ట్ చేయండి. ఎందుకంటే డెఫినేషన్లో మీరు ఓన్గా రాసేటప్పుడు దాని మీనింగే మారిపోతుంది. కాబట్టి డెఫినేషన్ని యాస్టీస్గా బై హార్ట్ చేయండి. ప్యారలల్గా మీరు అర్థం చేసుకుని కూడా చదవండి. ఓకేనా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమి, ఓజోన్ డిప్లేషన్ అంటే ఏంటి, యాసిడ్ రైన్స్ అంటే ఏమి, తర్వాత అన్నీ ఇంపార్టెంట్తో పాటు మనం ఇవి జనరల్గా అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ డే టు డే లైఫ్లో. సో మనకి రియల్ లైఫ్లో అంటే డే లైఫ్లో కూడా మనకి యూజ్ అయ్యే టాపిక్ ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్. మీరు అర్థం చేసుకొని చదివిన తర్వాత డెఫినేషన్ యాస్టీస్గా బై హార్ట్ చేసి ఎగ్జామ్లో యాస్టీస్గా రాస్తే మీరు 80 అవుట్ ఆఫ్ 80 తెచ్చుకునే కూడా పాసిబిలిటీ ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. అంత ఈజీ సబ్జెక్ట్. సార్ థియరీ సబ్జెక్ట్లో ఏరు కదా అంటే మీరు రాసే ప్రొసీజర్ మీకు తెలియదు కాబట్టి మీకు వేయడం లేదంటే మీరు కనుక కొంచెం ఎట్లా రాయాలా అనేది వీడియోస్ మనం చూడండి ఒకసారి. ఎలా రాయాలా ఎగ్జామ్స్ అనే వీడియోస్ కూడా ఉంటాయి మన దాంట్లో. అవి ఒకసారి చూస్తే కనుక థియరీ సబ్జెక్టులో కూడా 80 అవుట్ ఆఫ్ 80 తెచ్చుకునే పాసిబిలిటీ ఉందా అని మీకే అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఓకేనా. సరే, ఇంకా మనం మొత్తం అంతా డిస్కస్ చేసినాం. ఒకసారి ప్రీవియస్ ఇయర్ తర్వాత మిడ్స్ గురించి అడుగుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ బాబు. సో మిడ్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి చూడండి సిలబస్ ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో యూనిట్ టెస్ట్కి సంబంధించి 1.1 నుంచి 2.8 వరకు టెస్ట్ 1కి తీసుకుంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పినానో ఫైనల్ ఎగ్జామ్కి అవే టాపిక్స్ ఇంపార్టెంట్ మీకు మిడ్ వైజ్ తీసుకున్నా కూడా. కాబట్టి వేరేదేం ఆలోచించదండి, అవే టాపిక్స్ చదువుకోండి చాలు. మిడ్స్కి సంబంధించిన వాళ్ళు, ఐ మీన్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉండేవాళ్ళు. ఇది కామన్ సబ్జెక్ట్ కదా, అందరూ కూడా యూజ్ అవుతుంది. సరే, మనం రీసెంట్ జరిగిన పేపర్ అయితే తీసుకుని ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఇచ్చినాడు. డ్రా ద షేప్స్ ఆఫ్ ఎస్పీడిఎఫ్. ఇక్కడ మనకున్నది లిమిటెడ్ టాపిక్స్. ఏంటంటే ఆటం అంటే ఏంటి, తర్వాత దీనికి ఉన్న నామన్ కల్చర్ అంటే దాని యొక్క నేమ్స్ అంతే. ఆటము, ఆర్బిటాల్, న్యూక్లియస్, అయాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ఇవి. తర్వాత అబో ప్రిన్సిపల్, హూన్స్ రూల్, తర్వాత షేప్స్, డిఫరెన్సెస్, అయానిక్ బాండ్కి కోలెంట్ బాండ్కి డిఫరెన్సెస్. లిమిటెడ్ క్వశ్చన్స్ కదా మనకున్నది, అవే రిపీట్ అయినాయి అంతే, వేరేదేం లేదు. నెక్స్ట్ ఏముంది మనకు క్వశ్చన్, కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం అండ్ కాపర్ కాన్ఫిగరేషన్ అడిగినాడు. సో మనం దీని గురించి డిస్కస్ చేయలేదు ఇంతకుముందు, కానీ కొత్తగా వచ్చింది క్వశ్చన్. కాన్ఫిగరేషన్స్ కూడా టైం ఉంటే చదువుకునేకి ట్రై చేయండి. ఓకేనా. తర్వాత సొల్యూషన్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినామే. సొల్యూషన్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. పీహెచ్ వాల్యూ అంటే ఏంది, పీహెచ్ అనే దానిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. బ్యాటరీస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, బ్యాటరీస్ పైన అడిగినాడు క్వశ్చన్. అదేవిధంగా కాంపోజిట్ సెల్ కూడా అదే టాపిక్లో వచ్చిన క్వశ్చనే. డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్ ఇన్ ఇండస్ట్రీలో హార్డ్ వాటర్ మనకున్నదేమి, సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. తర్వాత హార్డ్ వాటర్ని ఎలా ప్యూరిఫై చేస్తాం, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. తర్వాత మున్సిపాలిటీ వాటర్ ట్రీట్మెంట్. ఇక్కడ నుంచి ఉన్నాయి క్వశ్చన్స్, షార్ట్ కావచ్చు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కావచ్చు. ఓకేనా. తర్వాత లిక్విడ్ క్రిస్టలిన్, దాని యొక్క అప్లికేషన్స్ రాయమన్నాడు. ఎల్పిజి అంటే ఏంది చూసినాం కదా, ఇవి కూడా మనం ఇంతకుముందు చూసినాం కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. తర్వాత క్వాంటమ్ నంబర్స్ అంటే ఏంది, క్వాంటమ్ అంటే ఏం లేదు, దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం లెంత్ని మీటర్స్లో మెజర్ చేస్తాం కదా, అలా మనము దాని యొక్క ఎనర్జీని, ఆటం యొక్క ఎనర్జీని మనం క్వాంటాలో మెజర్ చేస్తాం అంతే, ఏం లేదు సింపుల్గా. తర్వాత మొలారిటీ అంటే ఏంది, నార్మాలిటీ అంటే ఏమి. మొలారిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. నార్మాలిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ మాస్ ఆఫ్ మోల్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంది, ద హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఈ సొల్యూషన్లో ఎన్ని మాస్ ఆఫ్ మోల్స్ ఉన్నాయని చెప్పేది మొలారిటీ, ఎన్ని కౌంట్ ఉన్నాయని చెప్పేది నార్మాలిటీ. సింపుల్ టాపిక్, దీనిపైన ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్, ఈజియెస్ట్ టాపిక్. ఓకేనా. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్. ప్రాపర్టీస్ అడగచ్చు, డిఫరెన్సెస్ అడగచ్చు, డెఫినేషన్ అడగచ్చు.
తర్వాత థీరీస్ అడిగినాడు మనకు యాసిడ్ బేస్ గురించి థీరీ అడిగాడు. ఏం అడిగినా కూడా అంటే దీనిలో నంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి యాసిడ్కి బేస్కి డెఫినేషన్. సో సింపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిక్విడ్ తీసుకున్నాం, దాన్ని హీట్ చేసినాం, H+ రిలీజ్ అయింది, OH- రిలీజ్ అయింది. సో ఇక్కడ ఏమంటారంటే ఒక డెఫినేషన్ ఏమంటారంటే H+ అయాన్స్ రిలీజ్ అయితే దాన్ని యాసిడ్ అంటామని ఒకరు చెప్తారు, ప్రోటాన్స్ ఎక్కువ రిలీజ్ అయితే యాసిడ్ అంటామని ఇంకొకరు చెప్తారు, లేదు OH- తక్కువ ఉంటే దాన్ని యాసిడ్ అంటామని ఇంకొకరు చెప్తారు. ఈ విధంగా డిఫరెంట్ చెప్తారు. మీరు ఎగ్జామ్లో ఏది అడిగినా మీరు మొత్తం మీరు ఏవేవి నేర్చుకున్నారో అన్ని రాసిగా ట్రై చేయండి. సో దట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, కరెక్షన్ చేసే వాళ్ళకి మీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. ఓకేనా, మీకు సబ్జెక్ట్ ఎంత బాగా అర్థమైంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది ఆ క్వశ్చన్లో. ఓకే, ఆన్సర్ మీరు రాసే ఆన్సర్ బేస్ చేసుకొని గ్యాల్వానిక్ సెల్ మనం డిస్కస్ చేసాం. రస్టింగ్ ఆఫ్ ఐరన్ మీరు ఒకసారి చదవండి, అది అసలు రియల్గా ఎందుకు రస్ట్ పడుతుంది అనేది మీకు ఇంతవరకు క్లారిటీ ఉండదు, మేబీ నా క్లాస్ విన్న వాళ్ళకి తప్ప. రస్టింగ్ అంటే ఏంది, తుప్పు ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది, పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది మీకు క్లారిటీ ఉండదు, ఒకసారి చూడండి వీడియోని. ఓకే, తర్వాత యానోడిక్ ప్రొటెక్షన్ మెథడ్, క్యాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్, కాజెస్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, సాల్ట్ వాటర్, తర్వాత రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ అన్ని మనం చూసామే కదా. ఇవన్నీ పొలిమరైజేషన్ అంటే ఏంది ఇంతకుముందు చూసినాం. అల్లాయిస్లో టైప్స్ ఆఫ్ అల్లాయిస్ అంటే దాంట్లో ఏమేమి కాంపోజిషన్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎకో సిస్టమ్ అంటే ఏంది, ప్రొడ్యూసర్ ఏమి, కన్జ్యూమర్ ఏంది, డికంపోజర్ అంటే ఏంది, తర్వాత గ్లోబల్ వార్మింగ్, షార్ట్ నోట్స్ ఆన్ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది, కాజెస్ ఏమి, రెమెడీస్ ఏమి. సో ఇవి మనకు సంబంధించిన క్వశ్చన్స్. అర్థమైంది కదా టోటల్గా. సో మనం ఇప్పుడు ఏమేమి చూసినాము, సిలబస్ ప్రకారం సిలబస్ చూసినాము, ఎలా చదవాలా అనేది చూసినాం ప్రియారిటీ వైజ్గా, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినాము, ఒక ప్రీవియస్ పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో దీంతో పాటు మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలని కూడా మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యాడ్ కాండి, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ కాండి, అప్డేట్స్ అన్నీ వస్తాయి. ప్లస్ అదేవిధంగా మన యాప్ ఏదైతే ఉందో యాప్లో ఇవి ఏదైతే ఫార్మాట్ ఉందో ఇంతవరకు మీకు ఇది చెప్పినది కాకోకుండా కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి టాపిక్ నుంచి మీకు జనరల్గా చెప్పిన ప్రతి టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా యాడ్ చేసి ఒక PDF ద్వారా, అంటే దీనితో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి, 8 పేజెస్ ఉన్నాయి, అర్థం కనిపిస్తుంది కదా. ఈ 8 పేజెస్తో పాటు ప్రతి టాపిక్ వైజ్గా ప్రతి యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఒక PDF ద్వారా పెట్టేసి ఆ PDFని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్లో. జస్ట్ ఎంత, జస్ట్ 29 రూపీస్తో ఆఫర్ కింద మనం దాన్ని 29 రూపీస్తోనే మన యాప్లో అయితే దొరుకుతాయి. నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, అన్ని సబ్జెక్ట్స్ దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి అయితే కనుక పర్చేస్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఒకసారి రీజనబుల్గా ఉన్నాయి ప్రైస్ అనిపిస్తే కనుక తీసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ వీడియో కావచ్చు లేదంటే ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు లేదా అప్డేట్స్ కావచ్చు, ఏదైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం లాస్ట్ దీని గురించి అయితే మనం డిస్కస్ చేసినాం కదా, ఈ నోటిఫికేషన్ గురించి డేట్స్ ఒకసారి అయితే చూద్దాము. మనకి ఎగ్జామ్ అయితే కనుక నెక్స్ట్ మంత్ 21st నుంచి ఉండే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి నిన్న నుంచి అయితే స్టార్ట్ అయినాయి, ఈరోజు 25th కదా డేట్, 24th నుంచి అయితే స్టార్ట్ అయింది. లింక్ అయితే కనుక మనకి వెబ్సైట్లో ఉంది కదా, చూసినాం మనం ఇప్పుడు. నెక్స్ట్ మంత్ 3rd వరకు. అదే కనుక మనకి లేట్ ఫీజ్ పెనాల్టీ అయితే కనుక 6th వరకు ఉంది, తత్కాల్ అయితే కనుక 9th వరకు ఉంది. తత్కాలు పెనాల్టీ ఫీజెస్ ఎందుకు మనకు ఉంది కదా టైము, సో అప్లై చేసేసేయండి ప్రాపర్గా. నెక్స్ట్ ఫీజు తీసుకుంటే కనుక 550 రూపీస్, ఫార్మసీ కోర్సెస్కి అయితే కనుక 800 రూపీస్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు. అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ఫీజు తీసుకుంటే కనుక లేట్ ఫీజు పెనాల్టీ ఫీజు అయితే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 3rd లోపల పే చేయలేదు అనుకోండి, 6th వరకు పోయింది అనుకోండి డేట్, మనం డిలే చేసి 600 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా 9th వరకు పోయినాం అనుకోండి, నెక్స్ట్ మంత్ అంటే మర్చిపోయినాం అనుకోండి 3000 అయితే పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు బిఫోర్ 3rd అయితే కనుక ఫీ పేమెంట్ చేసేకి ప్లాన్ చేసుకోండి. తర్వాత కాండినేషన్ ఫీజు, మనకి అటెండెన్స్ లేకపోతే కనుక మనకి 10% అలవెన్స్ ఉంటుంది కదా, అంటే 10% వరకు మనం ముందుకు పోవచ్చు. కాబట్టి సో 800 రూపీస్ అయితే కనుక దానికి పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అటెండెన్స్ కనుక లేకపోతే, ఓకేనా, బియాండ్ లిమిట్ లేకపోతే 800 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ దీని గురించి అయితే డిస్కస్ చేసాం. ఓకేనా, సరే ఇప్పుడు C20కి C16కి C23 కూడా మనకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. C16లో ఎవరెవరికి 2016 ప్లస్ 16, 17, 17, 18 ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే C16లో కూడా 16, 17, 17, 18 వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. రిమైనింగ్ ఎవరైతే 2 బ్యాచెస్ ఉన్నాయో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది, కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం, నేను ఒకసారి అయితే రిమైండ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ నెంబర్ వేయండి. ఫెయిల్ అయితే కనుక ఇంకొకసారి పే చేయండి, వెయిట్ చేద్దండి. వెయిట్ చేద్దని మీన్స్ ఒక 5-10 minutes వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పోండి, ఒకవేళ అది జరగకపోతే. ఓకేనా, ఇమీడియట్గా ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం చాలా మంది బ్యాక్ అవ్వడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ చేస్తారు, దానివల్ల ఇష్యూస్ జరుగుతాయి. సో అలా జరగకోకుండా చూసుకోండి. ఓకేనా, అందరూ ప్రాపర్గా అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. అదేవిధంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్లో కూడా వస్తాయి, కాబట్టి మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ కాండి. అదేవిధంగా క్లాసెస్ కూడా ఏమైనా మీకు అప్డేట్స్ కావాలనుకున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్లాసెస్ కావచ్చు, అవే అంటే పెయిడ్ కోర్సెస్ ఉంటాయి యాప్లో అయితే కనుక, దానిని కూడా ఒకసారి చూడండి.
యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, టెలిగ్రామ్ది ప్లస్ అదేవిధంగా యాప్ది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.